రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(e). ఇది మన దేశ పౌరుడు ఎవరైనా ఏ రాష్ట్రంలోనైనా స్వేచ్ఛగా బతకడానికి కావలసిన హక్కుని, అట్లాగే ఏ రాష్ట్రంలోనైనా శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకునే హక్కుని ఈ ఆర్టికల్ కల్పిస్తుంది. సేమ్ ఇది పవన్ కళ్యాణ్ కూడా వర్తిస్తుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో తన నవనిర్మాణ సభను పెట్టుకోవచ్చు, తన పార్టీ విస్తరణకి పాల్పడవచ్చు. ఇది ఎవరూ కాదనలేని సత్యం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఆ రైట్స్ ఉన్నాయి. జూన్ 2 అంటే తెలంగాణకు ఒక ఎమోషన్. 60 ఏళ్ల పీడన పాలనకి చరమగీతం పాడి సొంత రాష్ట్రంగా ఏర్పడ్డ రోజు. సో దాంతో ఒక ఎమోషనల్ బంధం ఉంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అది. అదే రోజు పవన్ కళ్యాణ్ వచ్చి హైదరాబాద్లో నవనిర్మాణ సభ పేరుతో ఒక పెద్ద భారీ సభకి ప్లాన్ చేస్తున్నాడు. ఓకే ఫైన్, ఆర్టికల్ 19(1)(e) ప్రకారం పవన్ కళ్యాణ్ నిరభ్యంతరంగా హైదరాబాద్కు రావచ్చు, ఇక్కడ సభ పెట్టవచ్చు. దీన్ని కొందరు తెలంగాణవాదులు వ్యతిరేకిస్తున్నారు. అలా వ్యతిరేకించడం రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. అయితే ఇదే టైంలో మనం ఇక్కడ కొన్ని పాయింట్లు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వచ్చినప్పుడు 11 రోజుల పాటు తీవ్రమైన బాధతో ఉపవాసం ఉన్న వ్యక్తి, తెలంగాణ కండ్లు పడి కోనసీమ కొబ్బరి చెట్లు మలమల మాడిపోతున్నాయి అని చెప్పి బాధపడ్డ వ్యక్తి, తెలంగాణ విభజనను దేశ విభజనతో పోల్చిన వ్యక్తి, రీసెంట్గా విడుదలైన తన సినిమాలో పాత బస్తీని పాకిస్తాన్తో పోల్చిన వ్యక్తి, తెలంగాణ భాషలో సాహిత్యం కంటే తిట్లే ఎక్కువ ఉంటాయని చెప్పి ఒర్లిన వ్యక్తి, ఇట్లా సందర్భం దొరికిన ప్రతిసారి తెలంగాణ మీద తన కడుపులో ఉన్న విషమంతా కక్కే వ్యక్తి కాదు. 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. ఈ రోజున మీకు చెప్తున్నాను. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. పవన్ కళ్యాణ్ను ఈ విషయాల మీద ప్రశ్నించాల్సిందే. పవన్ కళ్యాణ్ ఒక్కనే కాదు, పవన్ కళ్యాణ్ వెనకేసుకొస్తున్న వాళ్ళని కూడా ఈ విషయాల మీద ప్రశ్నించాల్సిందే. అసలు ఏంది ఈ నవనిర్మాణ సభ వెనక పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంది? ఓన్లీ పవన్ కళ్యాణ్ వ్యూహమే ఉందా? దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా? అవన్నీ వీడియోలో చూద్దాం, స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రధాన పోటీ బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్యలోనే నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఇక్కడ టీడీపీ బలంగా ఉంది, అంతో కొంత బీజేపీ ఉంది, కాంగ్రెస్ బీజేపీ ప్రధాన ప్రత్యర్థుల కింద ఉన్నారు. కానీ ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడి ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డదో ఆ తర్వాత టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. వైసీపీ అయితే పూర్తిగా మేము ఏపీకే పరిమితం అవుతామని చెప్పి కొండ బద్దలు కొట్టినట్టు ఏపీకే పరిమితం అయిపోయింది. ఆ తర్వాత బీజేపీ తెలంగాణ వచ్చినప్పుడు 8 సీట్లు ఉండే, కానీ ఆ తర్వాత జరిగిన ఎలక్షన్లో కేవలం 1 స్థానానికి పరిమితం అయిపోయింది. కానీ తర్వాత మారుతున్న పరిణామాల మధ్యలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ 2 పార్టీల మధ్యనే ప్రధాన పోటీ నెలకొన్నప్పటికీ అన్ఎక్స్పెక్టెడ్గా 2024 ఎంపీ ఎలక్షన్స్లో 8 ఎంపీ సీట్లను గెలవడంతో బీజేపీకి ఇక్కడ బలపడాలనే కోరిక రోజుకి పెరిగిపోతుంది. అంతేకాదు మొన్న జరిగిన బెంగాల్ ఎలక్షన్స్లో బీజేపీ గెలుపు తర్వాత నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని బహిరంగంగానే ప్రకటించింది బీజేపీ. అదే లక్ష్యంతో గతంలోనే ఎట్లయితే బెంగాల్లో టీఎంసీకి మమతా తర్వాత ఆ స్థాయిలో ఉన్న నేత సువేందు అధికారిని లాక్కొని అక్కడ బీజేపీ ఎట్లా బలపడిందో అట్లనే తెలంగాణలో కూడా ఈటల రాజేందర్ని తమ వైపు తిప్పుకొని బలపడదామని చూసింది. కాకపోతే ఈటల చరిష్మా సువేందు అధికారి చరిష్మా అంత లేదని తెలిసింది. ఇదే విధంగా వెళ్తే 2028లో కూడా బీజేపీకి అధికారం దక్కే పరిస్థితి లేదు. మరెట్లా, ఏం చేయాలి? దానికే లాంగ్ టర్మ్ ప్లాన్ని అమలు చేయడానికి బీజేపీ సిద్ధమవుతుంది. ఇప్పుడు బీజేపీ ముందున్న ఏకైక మార్గం ఏంటంటే బీఆర్ఎస్ని లొంగ తీసుకొని బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని సేమ్ బీహార్లో జేడీయూని ఎట్లయితే పూర్తిగా పక్కకు దోసేసి ఆ ప్లేస్ని బీజేపీ ఆక్రమించిందో బీఆర్ఎస్తో కూడా అట్లనే చేద్దామని చెప్పి బీజేపీ కలలుగంటు. కానీ బీఆర్ఎస్ మాత్రం లొంగట్లేదు. సామధాన భేద దండోపాయాలు ఎన్ని ప్రయోగించినా కూడా బీఆర్ఎస్ లొంగట్లేదు. ఎట్లా లొంగుద్ది? 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ అధికారానికి దూరమై కనీసం 3 ఏళ్ళు కూడా కావట్లేదు. ఇంకో దిక్కు ఇప్పటికీ గ్రామ స్థాయిలో బలమైన క్యాడర్ ఉంది. కేసీఆర్ అంటే చేతులు కోసుకునే కార్యకర్తలు ఉన్నారు. ఆర్థికంగా కూడా బీఆర్ఎస్ బలంగా ఉంది. అంతేకాదు ఈ 3 ఏళ్ల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ఏ అని చెప్పి జనం ఫిక్స్ అయిపోతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి బీజేపీ ప్లేస్ కల్పించుకోవడం ఎట్లా అంటే బీజేపీ ముందున్న ఏకైక మార్గం బీఆర్ఎస్ని బలహీనపడేలా చేయడం. 2018లో బీజేపీ అదే చేసింది. బీజేపీ కనుక చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి మళ్ళీ బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. దానికోసం
వ్యూహాత్మకంగా బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించి బీజేపీ చాలా సైలెంట్ అయిపోయింది. దానివల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా ఏకమైపోయి కాంగ్రెస్ గెలవడానికి బాటలు పడ్డాయి. సేమ్ అదే 2028లో కూడా జరగాలని చెప్పి బీజేపీ కోరుకుంటుంది. కానీ పోయినసారిలాగా ఈసారి తగ్గితే కుదిరే పని లేదు. ఎందుకంటే జనాలలో కాంగ్రెస్ మీద వచ్చిన వ్యతిరేకత ఆటోమేటిక్గా బీఆర్ఎస్కి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇట్లా కాకుండా ఉండి మరోసారి బీఆర్ఎస్ ఓడిపోవాలంటే ఏం చేయాలి? దానికోసమే పవన్ని రంగంలోకి దింపుతుంది. పవన్ కళ్యాణ్ కాపు కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. తెలంగాణలో ఉన్న 300 కాపులు, ఉత్తర తెలంగాణలో వీళ్ళ జనాభా విపరీతంగా ఉంది. వీళ్ళు ఏమనుకుంటారంటే మేము కాపులమే అని చెప్పి పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకుంటారు. సో ఇట్లా టీడీపీకి ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కొంత 3 to 5% వరకు ఓటు బ్యాంక్ ఉంది తెలంగాణలో. మొన్న గనక టీడీపీ పోటీ చేస్తే ఖచ్చితంగా అది టీడీపీకి పడే ఆ ఓట్లు, దానివల్ల కాంగ్రెస్కి కొంత నెగిటివ్ అయ్యేది. దానికోసమే వ్యూహాత్మకంగా టీడీపీ ఇక్కడ పోటీ చేయకుండా క్యాడర్ని మొత్తం రేవంత్ రెడ్డి వైపు మళ్ళిచ్చింది. సో ఇప్పుడు జనసేన టీడీపీతో కలిసి బీజేపీ కనుక ముందుకెళ్తే ఉత్తర తెలంగాణలో ఉన్న కాపు ఓటింగు, అట్లాగే బీజేపీకి గ్రామ స్థాయిలో ఉన్న అంతో కొంత ఓటింగు, దాంతో టీడీపీకి ఉన్న సంప్రదాయ ఓటింగ్ అంతా కలిపి 10% వరకు ఓట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. సో దీనికి తోడు సర్ ప్రోగ్రామ్ని పెట్టి బీఆర్ఎస్కి అనుకూలంగా ఉండే ఓట్లను ఒక 2 to 3% వరకు కనుక కట్ చేయగలిగితే మొత్తం 12% ఓట్లు బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. సో 2028 ఎలక్షన్లో ఇప్పుడు ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకత అంతా చీలిపోయి అదటు బీఆర్ఎస్ వైపు వెళ్లకుండా పవన్ కళ్యాణ్ అట్లాగే బీజేపీ కూటమి వైపు గనక మళ్ళితే మరోసారి బీఆర్ఎస్ ఓడిపోయే అవకాశం ఉంది. అంటే దాదాపు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ని అధికారానికి దూరం చేయాలి. అది బీజేపీ ముందున్న లక్ష్యం. అప్పుడు ఏమవుతుంది? 10 ఏళ్ళ అధికారంలో లేకుంటే బీఆర్ఎస్ క్యాడర్ ఆర్థికంగా చితికిపోద్ది. బీఆర్ఎస్కి ఆర్థిక ఇబ్బందులు మొదలవుతాయి. నాయకత్వం క్యాడర్ ఎంత బలంగా ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు పార్టీని ముందుకు తీసుకెళ్లలేవు. అట్లాంటి పరిస్థితుల్లో బీజేపీ ముందుకొచ్చి నేనున్నా నీకు నా భుజం మీద తలవాల్చు అని చెప్పి బీఆర్ఎస్కి ఒక అండ చూయిస్తుంది. అట్లా ఇప్పుడు బీహార్లో జేడీయూని కబ్జా చేసినట్టు బీఆర్ఎస్ని కూడా కబ్జా చేయొచ్చు. అప్పుడు కాంగ్రెస్తో కొట్లాడి అధికారం చేపట్టవచ్చు. అంటే ఇది రాత్రికి రాత్రి అయ్యే పని కాదు, ఇంకో 2-3 ఏళ్లలో అయ్యే పని కూడా కాదు. దీనికి చాలా లాంగ్ టర్మ్ ప్లాన్ అవసరం. ఆ ప్లాన్ ప్రకారమే బీజేపీ ముందుకెళ్తుంది. బీజేపీ 2028 ఎలక్షన్ల లక్ష్యంతో ఓట్లేదు. దాని లక్ష్యం చాలా సుదూరంగా ఉంది. కాకపోతే చాలా గట్టిగా తెలంగాణలో పునాదులు వేసుకోవడానికి ట్రై చేస్తుంది. ప్రస్తుతం బీజేపీ లక్ష్యం తన గెలుపు కాదు, బీఆర్ఎస్ ఓటమి. బీఆర్ఎస్ని దెబ్బతీయడం, పదే పదే ఎన్నికల్లో ఓడిపోయేలా చేయడం, తద్వారా ఆ ప్లేస్లోకి చొరబడి బీజేపీ బలపడడం. దానికి పునాది వేయడం కోసమే ఈ నవనిర్మాణ సభ. దీని వెనక ఉన్నది పవన్ కళ్యాణ్ కాదు, పూర్తిగా బీజేపీ. ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథనాల కోసం ది 4th Estate ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.